లోకేష్ అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని జగన్ ముసలోడు అంటున్నారన్న లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును ముసలోడు అంటే లోకేష్ కు ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు అంబటి. స్కిల్ కేసు విచారణ సమయంలో మా నాన్న ముసలోడని లోకేష్ బావురమన్నారు కదా అని అంబటి సెటైర్లు వేశారు. మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి. పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా, అటు నలుగురు పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా ఒక్క గంటనా ఒక సమీక్ష చేయాల. సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుకుంటాడు తల్లి. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. తిరుపతి కొండనో పక్కనే ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి. ఎవరు ముందర వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది. జగన్, నాకు చాలా నవ్వు వచ్చింది నేను చూసా. ఏయ్, మా నాన్న ముసోడు అంటారా? దా కొండెక్కుదావరా, మా నాన్న కొండెక్కుతాడు, నువ్వెక్కు. ఏంది నాకు అర్థం కాదా? హౌ చైల్డిష్ యు ఆర్. ముసలోడు కాక కుర్రోడు అనాలా? ఒక మాట అన్నట్టు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా? మరి తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్నా? మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎత్తుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్. మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు. ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు అని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా?